గీత బంధు సేవా ట్రస్ట్ ద్వారా గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక చేయూత అందజేత. గుంటూరు జిల్లాలో ఇటీవల మృతి చెందిన మన గీత కార్మికుల కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు గీత బంధు సేవా ట్రస్ట్ పిలుపు మేరకు వాట్సాప్ గ్రూపుల ద్వారా వచ్చిన 56,000 రూపాయలు, అలాగే గీత బంధు సేవా ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యుల తీర్మానం ద్వారా ఏర్పాటు చేసిన 20,000 రూపాయలు, మొత్తం 76,000 రూపాయలను శ్రీరామనవమి పండుగ రోజున అనగా 17/4/2024న ఒక్కొక్కరి కుటుంబానికి 38,000 చొప్పున ఇప్పటం గ్రామంలో చనిపోయిన మోర్ల వెంకటేశ్వర గారి కుటుంబానికి, అలాగే తుళ్ళూరు మండలం లింగాయపాలెం గ్రామంలో చనిపోయిన పలగాని నాగేశ్వరరావు గారి కుటుంబానికి ట్రస్ట్ సభ్యులు చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది. అలాగే లింగాయపాలెంలో చనిపోయిన పలగాని నాగేశ్వరరావు గారి కుటుంబానికి బిల్డర్ దాసర్ ప్రసాద్ గారు 10,000 రూపాయలను సపరేట్గా అందజేయడం జరిగింది. గీత బంధు సేవా ట్రస్ట్ చైర్మన్ వేరంకి రంగారావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యులు వేముల వెంకటాచలం, చెన్ను విజయలక్ష్మి దంపతులు, పామర్తి సాంబశివరావు గారు, జోగి నాగేశ్వరరావు గారు, వాకా రామగోపాల్ గౌడ్ గారు, సింహాద్రి సాంబశివరావు గారు, గౌడప్రభ తాత సాంబశివరావు గారు, యనిమల శ్రీనివాసరావు గారు పాల్గొనడం జరిగింది. వీరితో పాటు రాజులపాటి శివప్రసాద్ గారు, లచ్చి తులసీదాస్ గారు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భం ట్రస్ట్ సేవా కార్యక్రమాల గురించి ట్రస్ట్ చైర్మన్ వేరంకి రంగారావు గారు మాట్లాడుతూ, తరఫున గీత బంధు సేవా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టాం. ఆ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లా తాడి చెట్టు మీద నుంచి పడిన వాళ్ళకి, ఏదైనా ఇబ్బందులు కలిగినటువంటి వాళ్ళకి, ఏదైనా ఇల్లు కాలిపోయినా కానీ వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఈ ట్రస్ట్లో ఒక 25 మంది తలా 1,00,000 ఇచ్చి, పామర్ సాంబశివరావు గారు కానీ, అటు ఇక్కడ దాదాపు 4-5 ఉన్నారు, చలం గారు కానీ, అట్లాగే వాకా రామగోపాల్ గారు, వీళ్ళంతా తలా 1,00,000 రూపాయలు మేము 25 మంది 25 లక్షలు వేసుకుని స్టార్ట్ చేస్తే దీనికి వారి నుంచి మరీ మధు గారని ఆయన ఒక 25 లక్షలు, ఆయన ఒక్కడే ఒక 25 లక్షలు ఇవ్వటం జరిగింది. 50 లక్షల తోడు మరలా కొంతమంది 10,000, 20,000 అలా ఇచ్చి మొత్తం 65 లక్షలు దీన్ని డిపాజిట్ చేయటం జరిగింది. నెలకు మాకు దాని మీద 30,000 నుంచి 35,000 రూపాయలు వడ్డీ వస్తుంది. ఆ వడ్డీని మీలాంటి వాళ్ళకి ఇట్లా జరిగినటువంటి చోట్ల మేము సహాయం చేస్తాము. అమౌంట్ మేము మీకు ఇప్పుడు 38,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ట్రస్ట్ నుంచి 10,000 ఇచ్చాము. మిగతా 28,000 రూపాయలు మరి పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, మరి పూరిళ్ళు ఏమి ఇదిగా ఉంది కాబట్టి మేము గ్రూపుల్లో, గౌడ సంఘానికి సంబంధించినటువంటి గ్రూపుల్లో ఇది ఇలాంటి ఇబ్బంది ఉందని చెప్పేసి గ్రూపులో పెట్టడం జరిగింది. ఆ గ్రూపుల్లో పెట్టి గ్రూపుల ద్వారా దాదాపు 56,000 రూపాయలు వచ్చింది. అలాగే ఇప్పటం దగ్గర కూడా ఒక అతను తాడి చెట్టు నుంచి చనిపోయాడు. అందువల్ల మొత్తం 76,000 రూపాయలు వస్తే దాంట్లో 35,000 రూపాయలు 35,000 రూపాయలు ఇచ్చి రావడం జరిగింది. మన గౌడ సంఘం ద్వారా ఇలాంటి కార్యక్రమాలను ఇలా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకి చేస్తాము. ఎందుకంటే ఇంతకుముందు క్రితంలో మనకు ఇన్సూరెన్స్ ఉండేది, అది తీసేసారు. చంద్రన్న బీమా అని 5 లక్షలు వచ్చేది. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని తీసేశారు. కొత్త స్కీమ్ పెట్టామని చెప్పారు కానీ ఆ స్కీమ్ కూడా జరగటం లేదు. అందువల్ల ఈ బాధలు చూసి మేము ట్రస్ట్ పెట్టి దీని ద్వారా ఈ అమౌంట్ ఇవ్వటం జరిగింది. ఇది మేము చేసేది ఏంటంటే, మేము ఇచ్చే సహాయం పెద్ద సహాయం కాదు, కానీ మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళకి ఎంతో కొంత మనకు సహాయం చేస్తారు. మన వాళ్ళ దగ్గరకు వచ్చి మన వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయనేటువంటి తెలుసుకుని మన కులానికి సంబంధించినటువంటి వచ్చి మీకు సహాయమే కాకుండా మేము ఉన్నామని చెప్పడం కోసం మేము వచ్చి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ చెక్కులు రేపే వేసుకోండి మీరు. 10,000 ఒకటి, 28,000 ఒకటి, మొత్తం 35,000. ప్రసాద్ ఇక్కడ వచ్చాము, ఏడే ఉన్నాం. త్వరగా